అందరికీ నమస్తే అండి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమక్రమంగా అనేక రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకుంటూ పోతోంది, వర్గాన్ని పెంచుకుంటూ పోతోంది. 2014 నాటికి దేశవ్యాప్తంగా బీజేపీ 9 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు సుమారుగా 22-23 రాష్ట్రాల్లో బీజేపీ అండ్ వారి మిత్రపక్షాల అధికారంలో ఉన్నాయి. అంటే చూడండి, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికి కూడా లేదు 2014 నాటికి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో పాతుకుపోయాయి కదా. సో ఇప్పుడు బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఏంటంటే స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని వెళ్తుంది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా రిస్కే, పొత్తు పెట్టుకోకుండా శత్రువుగా ఉన్న రిస్కే. బీజేపీకి బద్ధ వ్యతిరేకంగా పనిచేసిన అనేక పార్టీలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? టీఎంసీ, శివసేన, ఎన్సీపీ లాంటి అనేక పార్టీలు చీలిపోయాయి కదా. చీలిపోయి ఒక వర్గం బీజేపీలో కలిసిపోయింది కదా. సరే, మాకు బీజేపీతో మాకేమీ కయ్యం వద్దు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి టీడీపీ 2024 ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నారు. సో మంచి మెజార్టీలతో, మంచి ఆధిక్యతతో అందరూ కూడా గెలిచారు. ఇప్పుడు 164 సీట్లు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఈ జనసేన టీడీపీ ఏమో మళ్ళీ పొత్తులో ఉంటామంటున్నారు. కేంద్రంలో అమిత్ షా గారేమో మేము ఇంక పొత్తులో ఉండము, సింగిల్గానే అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాము, ఇంక పొత్తులు పెట్టుకోము అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? మరి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఏంటి అంటే తెలంగాణలో పొత్తు ఉండదో అని ఇండైరెక్ట్గా చెప్పేశారు. సో బీజేపీ వ్యూహం మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం గడిచిన కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ తీరు చూస్తుంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ ప్రాంతీయ పార్టీల బలం తగ్గించి వీళ్ళ బలం పెంచుకుంటారు. చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది. ఇక్కడ ఒరిజినల్గా బీజేపీకి అయితే ఒక్క సీటు కూడా రాదు, 1% ఓట్లు కూడా రావు ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. భవిష్యత్తులో బలమైన నాయకులను వాళ్ళ పార్టీలో చేర్చుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు టీడీపీని విచ్ఛిన్నం చేయాలని, చేల్చాలని చూడరు. కానీ నేషనల్ మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. బీజేపీ నాయకుడు ఆయన పేరు వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే. ఆయన 3 రోజుల కిందట ఒక ఆర్టికల్ రాశారు. ఈ టీఎంసీని, శివసేనని అండ్ ఇతర ప్రాంతీయ పార్టీలను బీజేపీ కబలిస్తున్న నేపథ్యంలో బీజేపీ చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడినప్పుడు టీడీపీని కూడా అలాగే చీల్చే అవకాశం ఉంది అని ఒక లైన్ వాడారు దానిలో. సో దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీని చీల్చడానికి బీజేపీ ఏమైనా ప్లాన్ చేసిందా అని అనుమానాలు కొత్తగా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే, బీజేపీ ఏదైనా పార్టీ మీద కొన్నేస్తే చీల్చాలి అనుకుంటే పెద్ద పనేమీ కాదు. ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కొద్దీ. చూడండి, 2019లో బీజేపీకి కేంద్రంలో రాజ్యసభ సభ్యులు అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో ఉన్న 4 రాజ్యసభ సభ్యులను చేర్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు లోక్సభ సభ్యులు అవసరం కాబట్టి టీఎంసీ, శివసేన లాంటి లోక్సభ సభ్యులను చేర్చుకున్నారు. ఎస్పీ అండ్ డిఎంకే పార్టీల మీద పడ్డారు. ఇక టీడీపీ, వైసీపీ అంటారా, వాళ్ళకి బీజేపీకి ప్రస్తుతానికి అవసరం లేదు. టీడీపీ ఎంపీలు ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీకి సపోర్టు. వైసీపీ వాళ్ళు బయట ఉన్నా సరే బీజేపీకే సపోర్ట్. సో ఇక్కడ ఈ పార్టీలను చేల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు పొత్తులో ఉన్నారు, మరొకరు అనధికారిక పొత్తులో ఉన్నారు. ఒకరు లీగల్గా పొత్తులో ఉన్నారు, మరొకరు ఇల్లీగల్గా పొత్తులో ఉన్నారు. కాబట్టి చేల్చాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటికైనా రిస్క్ తప్పదు. బీజేపీతో స్నేహము రిస్కే, అలాగని శత్రుత్వము రిస్కే. స్నేహం చేసిన వాళ్ళు నాశనం అయ్యారు రాజకీయంగా, శత్రుత్వం చేసిన వాళ్ళు నాశనం అయ్యారు రాజకీయంగా గడిచిన 12 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం చేశారు? చాలా సేఫ్ గేమ్ ఆడారు వాళ్ళతో. మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు, పైగా మీరు మా రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి మేము మీకు అవకాశం ఇస్తాం, మీరు బలం పుంజుకోండి అని చెప్పి వాళ్ళకి బీజేపీకి మ్యాక్సిమం సహకరించి, కేంద్రంలో మీరు ఏ బిల్లు పెట్టినా కళ్ళు మూసుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తాం బేషరతుగా. అందుకే 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని, ప్రత్యేక హోదా అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పడం, అలాగే ఎటువంటి డిమాండ్లు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎంపీలను బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా మద్దతు ఇవ్వడం. అంటే బీజేపీకి ఏం కావాలో జగన్ గారికి తెలుసు. అందుకని వాళ్ళతో కయ్యము వద్దు, వియ్యము వద్దు, జస్ట్ జాగ్రత్తగా ఉంటే చాలు. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమైతే అది అందిస్తే చాలు, ఏ రకంగా అయినా సరే. వాళ్ళతో మనం పని చేయించుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పనులు మనం చేయాలి, వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి, మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు అనుకునే టైపు. సో పూర్తిగా రాసుకోరు, పూసుకోరు, అలాగని పూర్తిగా వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోరు.
ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు నేర్చుకోవాలన్నమాట. 2019లో వాళ్ళతో విపరీతంగా విరుద్ధం, 2024 వచ్చేసరికి పూర్తి స్థాయిగా ఫ్రెండ్షిప్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్ కొనసాగుతున్నా ఎక్కడో ఏదో జరుగుతుందేమో అంతర్గతంగానే ఒక అభద్రత. సో అందుకే స్నేహము బీజేపీతో రిస్కే, శత్రుత్వం కూడా రిస్కే. జగన్మోహన్ రెడ్డి గారి విధానం బీజేపీ విషయంలో కరెక్ట్గా వర్కౌట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.